సెప్టెంబర్ 17 విలీనమా, విమోచనమా, విద్రోహమా? సెప్టెంబర్ 17పై ఇప్పటి వరకు జరిగిన పొలిటికల్ చర్చ ఏంటి? ప్రస్తుతం సరికొత్త చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తెరలేపింది? ఇంతకీ తెలంగాణలో సెప్టెంబర్ 17న ఏ దినోత్సవంగా అధికారిక కార్యక్రమాలు జరగబోతున్నాయి? తెలంగాణలో సెప్టెంబర్ 17పై సరికొత్త రాజకీయం తెరమీదకొచ్చింది. ఇప్పటి వరకు జరిగిన చర్చల్ని పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 17 సెప్టెంబర్ ని ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని సర్కార్ నిర్ణయించింది. సెప్టెంబర్ 17న తెలంగాణ సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల ఆఫీసులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరవేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కావాలని ఆదేశాలిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు సెప్టెంబర్ 17పై రకరకాల రాజకీయ రచ్చ జరిగింది. 2014 తర్వాత ఈ చర్చ రాజకీయంగా మరింత ముదిరింది. సెప్టెంబర్ 17ను కాంగ్రెస్ విలీన దినమని, బీజేపీ విమోచన దినమని, బీఆర్ఎస్ విలీన దినమని, వామపక్ష పార్టీలు విలీనమని, మరికొన్ని పార్టీలు విద్రోహ దినంగా జరపాలని వాదించాయి. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17న బీజేపీ, బీఆర్ఎస్ పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించాయి. దీంతో బీజేపీకి ధీటుగా సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యత దినోత్సవంగా బీఆర్ఎస్ నిర్వహించింది. ఇక సెప్టెంబర్ 17 దగ్గర పడడంతో మరోసారి చర్చ తెరమీదకొచ్చింది. దీంతో తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు జరిగిన విలీనం, విమోచనం, విద్రోహ దినోత్సవంగా జరపాలని వచ్చిన డిమాండ్లకు చెక్ పెడుతూ ప్రజాపాలన దినంగా జరపాలని డిసైడ్ చేసింది. ఈ నేపథ్యంలో మరోసారి రాజకీయంగా హీట్ పెరగనుంది. గడిచినసారి పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పెద్దలు సైతం హాజరయ్యారు. ఈసారి కాంగ్రెస్ నిర్ణయంతో బీఆర్ఎస్, బీజేపీలకు షాక్ తగిలిందని భావిస్తున్నారు.